శివుడి పంచభూత క్షేత్రాలలో జలతత్వానికి ప్రతీక ఈ జంబుకేశ్వర లింగం. ఈ క్షేత్రం తమిళనాడు తిరుచి పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్ర స్థల పురాణంలో కొన్ని కథలు వినిపిస్తాయి. మొదటి కథ ప్రకారం శంభుడనే ఋషి తన తపస్సుతో శివుని మెప్పించి ప్రత్యక్షంగా శివుని పూజించాలని వరం అడగగా శివుడు లింగ రూపంలో ఇక్కడ ఉండగా శంభుడు జంబు వృక్షమై శివుణ్ణి అర్చిస్తుంటాడు. అయితే ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబు వృక్షమే శంభుడిగా ఇక్కడ భక్తులు భావిస్తారు. మరో కథనం ప్రకారం ఏనుగు సాలెపురుగు ఈ శివుని అర్చించడం వల్ల జంబుకేశ్వర లింగం అని పేరు. ఇక్కడ అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. అయితే మరో కథనం ఏమిటంటే ఈ ఆలయ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడి కోసం వృద్ధ శిల్పి రూపంలో వచ్చి దేవతలను నిర్మాణ నిపుణులుగా మార్చి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెప్తారు. ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయంలో శివపార్వతుల విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ప్రతిష్ఠింపబడ్డాయి. ఈ ఆలయ ప్రాంగణంలో వివాహాలు జరగవు. ఇక్కడి పూజారులు స్త్రీ వస్త్రాలు ధరించి జంబుకేశ్వరుణ్ణి పూజిస్తారు. ఈ లింగం జలలింగంగా పేరొందినట్టు లింగం నీటితో నిర్మితమైంది, అంతేకాని నీటిలో లేదు. అంటే లింగం పానవట్టం నుండి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనకు ఎలా తెలుస్తుంది అంటే లింగం పానవట్టంపై ఒక వస్త్రాన్ని కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది.